అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఎల్లుపి గ్రామంలో రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని ఏపీ ఆయిల్ సీడ్స్ చైర్మన్ పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ తెలిపారు. ఎల్లుప్పి గ్రామంలో అన్యాయంగా రైతుల పాకలు తొలగించడం జరిగిందని విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి పరిహారం ఇవ్వకుండా పాకలు తొలగించడం అన్యాయమని, పరిహారం చెల్లించి రైతులకు న్యాయం చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎల్లుపి గ్రామ టీడీపీ నాయకులు, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు, మహిళా నాయకురాలు రమణమ్మ, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గండి దేవుడు అప్పారావు, ఎల్లాజీ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరెవరు మీకు తీసే ముందు చెప్పారమ్మా? అప్పటికప్పుడే ఇంకా వచ్చారు సార్ మిషన్లో పట్టుకొని చేస్తామని. అయితే చేస్తే ముందు మమ్మల్ని ఏదో చేసి అప్పుడు చెయ్యండి, ఎప్పటి నుంచి మేము ఉంటున్నాము మా అత్తల తాతల నుంచి అంటే, అయితే అతను నల్లి అడగండి అన్నారు సార్. వారికి వెళ్ళాము. వెళ్ళి వచ్చేసరికి ఫోన్ అండి మా అబ్బాయి పడగొట్టి సార్. లోపలికి పెళ్లి కూడా ఉంది సార్, కూడా చూడలేదు చేసుకొని లోపలికి వెళ్ళి తీసేసరికి పెళ్లి కూడా చాలాసేపు ఇదవట్లేదు కూడా నీళ్ళు తాళ 3 రోజులు బట్టి అట్ల మీద మేము బ్రతుకుతాను సార్. మరి దాని పరిష్కారం ఏదో చేస్తారని మేము మీరు ఏం చేస్తారు? మీడియా గారు నమస్కారం అండి. అలాగే గండి బాబుజీ గారు మాకు ఈ సమస్య కోసం వచ్చింది, ఆయన కూడా నమస్కారం తెలుసుకుంటామండి. కలెక్టర్ గారికి కూడా ఈ కంప్లైంట్ తీసుకెళ్తాం సార్. నేటికి గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ మా తాతల తండ్రి నుంచి ఇక్కడ జీవిస్తున్నామండి. సుమారు 7 కుటుంబాలు బతికేయండి. 7 కుటుంబాలలో పోయి 27 కుటుంబాలు అయ్యాయండి. కాకపోతే వాళ్ళందరూ బతుకుతాం లేక టౌన్లో వాళ్ళు బతుకుతున్నారండి. ఒక 3 కుటుంబాలు ఇక్కడ ఉన్నామండి. మాకు ఎటువంటి కంప్లైంట్ కూడా లేకుండా ఇంటిమేషన్ చెప్పకుండా పాకలు అనవసరంగా తీసారు సార్. మరి ఎంఆర్ఓ గారి మీద, విఆర్ఓ మీద మేము కంప్లైంట్ కూడా ఇచ్చా ఉన్నామండి ఎంఆర్ఓ ఆఫీస్లో. రేపు స్పందనలో కూడా మేము పెట్టదలుచుకున్నాం సార్. మాకు ఇది న్యాయం చేయాలని మీడియా తరఫున కోరుతున్నాం సార్. అవసరమా? 40 అడుగుల రోడ్డు, 30 అడుగుల రోడ్డు చాలు యాక్చువల్గా. పోనీ ఆ రోడ్డు కోసం నీకు అవసరం అయినప్పుడు రైతులు మాట్లాడుకొని వాళ్ళ కష్టమో వాళ్ళకి ఏదైనా కాంపన్సేషన్ వాళ్ళ ఇష్ట ప్రకారం తీస్తే మనకి ఎటువంటి అభ్యర్థన లేదు. కానీ దౌర్జన్యంగా మా దగ్గర అధికారం ఉంది కాబట్టి 100 ఏళ్ళు ఉన్నా వీళ్ళకి హక్కు లేకపోతే ఇంకేంటి? 30 సంవత్సరాలు మనం ఒక ప్లేస్లో ఉంటే యాక్చువల్గా దానికి ఒక అడ్వర్స్ పొజిషన్ అనేది చట్టం ఒకటి ఉంది. కానీ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. కానీ ఇవాళ కూడా కోర్టులు కొన్ని డిక్లేర్ చేస్తున్నాయి. 30 సంవత్సరాల నుంచి మీరు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తొలగించడానికి మీకు హక్కు లేదని ఒక చట్టం కూడా చెప్తుంది. రెండోది కూడా మనకు 3 జీవోలు ఇచ్చారు. ఇప్పుడు జీవో నెంబర్ 30 అని, 396 అని ఏవో 3 జీవోలు ఇచ్చారు. ఏమని? మీరు ఆక్యుపేషన్లో ఉన్న భూమి ఏదైనా ఉంటే రెగ్యులర్ చేసుకోండి అని ఈ మధ్యన కూడా గవర్నమెంట్ మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది. ఇటువంటి సౌకర్యాలని వదిలేసి ప్రజల్ని పీడించుకొని తినడమే దురదృష్టం. ఏమిటంటే మేము గవర్నమెంట్లో ఉండి కూడా ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అది చాలా బాధాకరంగా ఉంది. అధికారులు ఏంటంటే ఎప్పుడూ కూడా డబ్బున్న వారికే కొమ్ము కాస్తున్నారు తప్పితే పేదల పక్షాన్ని నిలబడే పరిస్థితి కనబడటం లేదు. మేము ఏదైనా పోరాటం చేస్తే మా మీదే మేము మా నాయకులకి వాళ్ళకి కంప్లైంట్ చేయడం, వీళ్ళు ఎంతసేపు గొడవలు చేస్తారని. మేము ఎవరికైనా సరదాగా మాకేమైనా మా భూమి కోసం గొడవ చేస్తున్నామా? ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కష్టకాలు ఆలోచించి మీరు దారి ఇవ్వండి. ఇక్కడ మనం చూసుకుందాం, దారికి ఏం అడ్డులేదు. మీకు కావాల్సిందంటే దారి ఇచ్చుకోండి. వీళ్ళు అంత దూరం ఉన్న ఒక పాకలు ఇప్పుడు మన షెడ్ వేసుకోవడం ఈజీ, రేక్ షెడ్. కానీ కమ్మల షెడ్ కట్టడమే చాలా కష్టం. కమ్మ దొరకదు, కర్ర దొరకదు. అందువల్ల నేను మీ ద్వారా కోరేది ఏంటంటే రెవెన్యూ అధికారులు ముఖ్యంగా కలెక్టర్ దృష్టి కూడా మీరు తీసుకెళ్లాలా. ఇంత వాటర్ బాడీ, ఇంత కెనాల్ వాగు ఉన్నప్పుడు ఇంత ఘోరంగా కప్పేస్తే ఎంఆర్ఓ మరి అసలు నాకు అర్థం కాలేదు. ఎలా సపోర్ట్ చేస్తున్నాడో మరి నాకు అర్థం అవ్వట్లేదు. అతనికి కొంచెమైనా మానవత్వం ఉంటే డెఫినెట్గా ఇది ఇలాంటివి జరగనివ్వకుండా చూడాలి. ముఖ్యంగా మీ ద్వారా కోరుతున్న రెవెన్యూ అధికారులని అందరినీ కూడా వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇప్పించండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పేదలు ఎవరైనా ఉంటే ఇల్లు లేని వారికి 3 సెంట్లు పట్టా ఇస్తామని చెప్పారు. ఆ పట్టాల కోసం ఆలోచించండి. ఎవరికి ఇల్లు లేదో ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వక్కర్లేదు. ఇది మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ఇక్కడ ఉన్న అధికారులకి. దయచేసి ఇటువంటి పనులు మానుకోండి. మీరు ఏదైనా ల్యాండ్ కావాలనుకుంటే ఒక ప్రజా హితం కోసం అయితే మనం ఆటోమేటిక్గా ఎంతో కొంత కాంపన్సేషన్ ఇచ్చి తీసుకునే అలవాటు ఉంది. ఇవాళ ఆక్యుపేషన్ కూడా కొంత డబ్బులు ఇవ్వాలని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు స్వయాన చెప్పారు మొన్న, ఆక్యుపేషన్ కూడా కొంత పేమెంట్ ఇవ్వండి, ఎవరిని కూడా అన్యాయంగా ఖాళీ చేయించొద్దు. మరి ఆ మధ్యనే మీకు పైడివాడ అగ్రహారంలో చిన్న ఇష్యూ జరిగింది. కూడా వాళ్ళు రోడ్డు వేస్తే మేము చెప్పాం, పరిహారం ఇచ్చారు అంటే అందరికీ పరిహారం ఇవ్వాలా.
ఏ డోసులు ఎలా ఇవ్వాలో పట్టా ఉన్నోడికి ఒక ప్యాకేజ్ అనుభవం ప్రజల పక్షాన్ని మేము నిలబడతాం. థ్యాంక్ యూ. పడగొడుతున్నామమ్మా అన్నారు. దేనికి సార్ అంటే ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాము అలాగే అన్నారు. ఆ పెయ్య ఖాళీ చేసుకుని వెళ్ళి పెయ్య సార్ రాబట్టి సార్ ఆ పెయ్యను మాట్లాడి చెప్తే ఎంఆర్ఓ చెప్పమన్నాము. ఇక్కడికి ఎప్పుడు వస్తారో మాకు ఇమ్మీడియట్ కవర్ చెప్పండి. దగ్గర ఉంటారో మాకు చెప్పండి. ఈ లోపల మేము మాట్లాడతాము. అక్కడ ఇక్కడ తీయాల్సినంత అవసరం లేదు. మరి ఇది తీస్తున్నారో ఎవరు తీయమన్నాడు ఇదేం అక్కర్లేదమ్మా. భయపడి భయపడిపోతారు. మూడు కాలాల కోసం కూడా బోరేసాం సార్ మేము. సార్ ఇప్పటికే 50 అడుగులు ఎడలు వేసి ఇంకా 100 అడుగులు కర్రపాచాడు.